మేషరాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగం మారాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఎవరైతే ఉద్యోగంలో ఉన్నారో స్థానచలనం అనేది కూడా ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారపరంగా కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. చేసే పనిలో కష్టం తప్ప ఫలితం దక్కదు. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఎంత శ్రమపడ్డా కూడా ఏదో రకంగా ఇబ్బంది అనేది ఏర్పడుతుంది. వచ్చిన ఉద్యోగం ఉండాలా లేదా రిజైన్ చేయాలా అని ఆలోచన చేస్తారు. ప్రస్తుత కాలమాన ప్రకారం ఉద్యోగం మారకుండా ఉండనుంది చెప్పదగినది. ఉన్న దాంట్లోనే ఎంత ఇబ్బందికరమైన ఉన్నా సరే సున్నితంగా పక్కన పెట్టి మీ పని మీరు చేసుకోవడం చెప్పదగినది. వ్యాపారపరంగా కూడా కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. అయితే అవి అధిగమించి మంచి ఫలితాలు సాధించడానికి ఎక్కువగా కృషి చేస్తారు. సంతానపరమైన విషయ వ్యవహారాలు చక్కగా ఉంది. వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అయితే భార్యాభర్తలోంచి కావచ్చు, ప్రేమించి పెళ్లి చేసుకోవడం కావచ్చు, మధ్య డిస్టర్బెన్స్ అనేది ఏర్పడుతుంది. ప్రేమ వివాహాలు కొంత ఇబ్బందికరమైన వాతావరణం కూడా గోచరిస్తోంది. వాటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దవారి సలహాలు సూచనలు తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. యూనివర్సిటీలో సీట్ రావడం, విద్యా అవకాశాలు కలిసి వస్తాయి. అయితే ఈ రాశి వారికి ఏ నడుస్తుంది. విద్య మీద కాస్త శ్రద్ధ తగ్గుతుంది. ఎంత చదవాలనుకున్నా సరే చదవలేని పరిస్థితి లేదా మర్చిపోవడం ఇటువంటి ఏర్పడుతుంటాయి. కాబట్టి ఈ రాశి వారు విద్యార్థులు ముఖ్యంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దక్షిణామూర్తి రూపుని మెల్ల వేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి మంచి కాలం అని చెప్పొచ్చు. H1B వీసా కావచ్చు, గ్రీన్ కార్డు సంబంధించిన విషయ వ్యవహారాలు, PR సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. అదేవిధంగా సంతానపరంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో మంచి సంతానం కలిగే విధంగా గోచరిస్తోంది. అయితే అబార్షన్ కూడా అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి సంతానపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోండి. సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదువుకోవడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంది. ఏదైనా ఒక విషయ వ్యవహారానికి వచ్చినప్పుడు నలుగురితో చర్చించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతో మేలు చేస్తాయి. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవాలి. ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టేటప్పుడు గణపతి ఆరాధన చేసి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. సోమవారం నాడు శివుడికి అభిషేకం చేసి ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక అంశాలు చక్కగా ఉన్నాయి. భూమి కానీ ఇల్లు కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది. వాహన యోగం ఉంది. అయితే డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మోకాళ్ళ నొప్పులకు సంబంధించి, కీళ్ళ నొప్పులకు సంబంధించి, స్పైన్కి సంబంధించి ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. అలాగే యూట్రస్ సంబంధించిన ఇబ్బందులు కూడా ఉండే అవకాశాలు గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. వ్యాపారం పరంగా ఖర్చుల్ని అదుపులో ఉంచుకోవాలి. అందరినీ నమ్మి మోసపోవద్దు. అదేవిధంగా కళారంగంలో ఉన్నవారికి, డాక్టర్స్కి, చిరు ఉద్యోగస్తులకి, చార్టెడ్ అకౌంట్స్, హోటల్ మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళకి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి ఈ వారం మంచి అవకాశాలు వచ్చే విధంగా గోచరిస్తోంది. లాభాలు కూడా చక్కగా ఉంటాయి. అయితే లాభాలు ఎంత ఉన్నా ఖర్చు కూడా అంతే విధంగా ఉంటుంది. ఖర్చుని అదుపులో పెట్టుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యపరమైన జాగ్రత్తల మటుకి తప్పనిసరిగా తీసుకోవడం ఈ రాశి వారికి చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి ఏ నడుస్తోంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అదేవిధంగా ఓం నమః శివతులతో నువ్వుల నూనె పోసి దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఇంద్రాణి రూపం మెడలో వేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తి.